గుడ్ ఈవినింగ్. ఈరోజు ఏరియాస్లో షార్ట్ ఆన్సర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు డెఫినెట్ ఇంటిగ్రల్స్ మళ్ళీ లాంగ్ ఆన్సర్స్. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఐలో చేసాం కదా మోడల్, సేమ్ అదే మోడల్. షో దట్ ఇంటిగ్రల్ 0 to π/2 x by sin x plus cos x dx is equal to π/2 √2 log √2 plus 1. లెట్ I is equal to, ఫస్ట్ వాడు ఇచ్చింది I అనుకుంటు. ఇప్పుడు మనకి ఇంటిగ్రల్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అని తెలుసు కదా. అది వేస్తాం, అంటే లిమిట్ వేస్తాం. x ప్లేస్లో π/2 మైనస్ x వేస్తాం. సో అది ఇంకొక I is equal to ఇంటిగ్రల్ 0 to π/2 minus x by sin π/2 minus x plus cos π/2 minus x dx. That is equal to ఇంటిగ్రల్ 0 to π/2 minus x by sin 90 minus x అంటే cos x plus cos 90 minus x, that is sin x dx. So that is equal to π/2 ఇంటిగ్రల్ 0 to π/2. ఈ π/2 మైనస్ xని 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. π/2 by cos x plus sin x ఇంటిగ్రల్ 0 to π/2 dx ఇదొకటి, మైనస్ ఇంటిగ్రల్ 0 to π/2 x by sin x plus cos x dx అదొకటి. ఇప్పుడు ఈ పార్ట్ ఏమైపోతుంది, దీంతో కదా మనం మొదలెట్టాము, ఇచ్చింది ఇదే కదా. సో అది I. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక I ఉంది. ఈ మైనస్ ఐని అటు పట్టుకెళ్తే I plus I ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to π/2 1 by cos x plus sin x dx. 2i ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to π/2 1 by cos x plus sin x dx. I ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని మళ్ళీ తీసుకొచ్చాం, π/4 ఇంటిగ్రల్ 0 to π/2 1 by cos x plus sin x dx. ఇప్పుడు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకుంటే tan x/2కి డెరివేటివ్ ఏంటి, secant square x/2 ఇంటూ మళ్ళీ x/2కి డెరివేటివ్ అంటే 1/2 dx ఈజ్ ఈక్వల్ టు dt. dx ఈజ్ ఈక్వల్ టు 2dt by secant square x/2 దీని నుంచి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2dt by secant square x/2 ఎలా రాయొచ్చు, 1 plus tan square x/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2dt by 1 plus t square. సో dx ప్లేస్లో 2dt by 1 plus t square వేసుకోవచ్చు. అలాగే cos x అంటే మనకు అన్నీ తెలుసు కదా, cos x అంటే 1 minus t square by 1 plus tan t square, ఇది అంటే 1 minus tan square x/2 by 1 plus tan square x/2. అలాగే sin x కూడా మనకు తెలుసు కదా, 2 tan x/2 by 1 plus tan square x/2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 2t by 1 plus t square. ఇవన్నీ ఇలాగా ఉంచి ఇప్పుడు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ కూడా ఎప్పుడైతే t అనుకున్నామో లిమిట్స్ చేంజ్ అవుతాయి. ఎందుకంటే ఎక్స్లో రాకూడదు కదా, ఎందుకంటే ఇది మనకు వచ్చింది ఇప్పుడు టీలో కదా ఉంది. సో కాబట్టి టీలో లిమిట్స్ రావాలి. లోయర్ లిమిట్ x ఈజ్ ఈక్వల్ టు 0 వేస్తే అప్పుడు ఏమొస్తుందో చూద్దాం. t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇందులో వేస్తాం అన్నమాట. ఇప్పుడు tan x/2 ఈజ్ ఈక్వల్ టు t అనుకున్నాం కదా, అక్కడ లోయర్ లిమిట్ 0 వేస్తాం అంటే tan 0 అంటే t ఈజ్ ఈక్వల్ టు అది 0 అనమాట. ఆ రకంగా చేసుకోవాలి. అలాగే అప్పర్ లిమిట్ కూడా x ఈజ్ ఈక్వల్ టు π/2 వేస్తాం. x ఈజ్ ఈక్వల్ టు π/2 వేస్తే అప్పుడేమవుతుంది, tan π/4 దట్ ఈజ్ 1. సో ఈ రకంగా t వాల్యూస్ t ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి, t ఈజ్ ఈక్వల్ టు 1 ఒకటి. ఇప్పుడు దెర్ఫోర్ I ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి కదా, అంటే ఇందులో వేయాల్సినవన్నీ కూడా cos x ఉంది, sin x ఉంది, dx అంటే ఫైండ్ చేసాం, అవన్నీ కూడా వేద్దాం. ఈజ్ ఈక్వల్ టు π/4 ఇంటిగ్రల్ 0 to 1 2dt by 1 plus t square. ఈ లిమిట్స్ చేంజ్ చేశాక వచ్చిన వెయ్యాలి బై 2dt by 1 plus t square by 1 minus t square by 1 plus t square plus 2t by 1 plus t square. cos x అంటే ఇది, sin x అంటే ఇది. సో ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటిగ్రల్ 0 to 1 dt by 1 minus t square plus 2t. ఇక్కడ మైనస్ t square ఉంది కదా, అందులో మైనస్ బయటకు అంటే మైనస్ π/2 ఇంటిగ్రల్ 0 to 1 dt by t square minus 2t మైనస్ π/2 ఇంటిగ్రల్ 0 to 1 dt by దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ కింద రాదు. ఎలా రాయొచ్చు దీన్ని, యాడ్ 1 సబ్ట్రాక్ట్ 1 చేసాం. యాడ్ 1 ఏమో ఈ పార్ట్కి ఇస్తే t² - 2tకి సబ్ట్రాక్ట్ 1 బయట ఉంచుతాం.
ఇదేమవుతుంది అప్పుడు యాడ్ 1 ఈ పార్ట్కి ఇస్తే t-1 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది -1 అంటే -2. సో దట్ ఈస్ ఈక్వల్ టు -π/2 ఇంటిగ్రల్ 0 to 1 dt/t-1 హోల్ స్క్వేర్ -2. ఇప్పుడు ఈ -2 ఎలా రాయొచ్చు, ఈ 2ని √2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా. దట్ ఈస్ ఈక్వల్ టు -π/2 ఇంటిగ్రల్ 0 to 1 dt/t-1 హోల్ స్క్వేర్ -√2 హోల్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇందులోంచి మళ్ళీ మైనస్ బయటికి తీసుకొస్తే ముందర √2 హోల్ స్క్వేర్ రాసి -t-1 హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, dx/a² - x² ఫార్ములా. దాని ఫార్ములా ఏమిటి, 1/2a log a + x/a - x. దేనికి ఇంటిగ్రల్ dx/a² - x² ఫార్ములా ఈజ్ 1/2a log a + x/a - x. అదే లాగ్ మాడ్ వేసాక అప్పుడు ఫైనల్గా π/4√2 లాగ్ √2. ఇప్పుడు లిమిట్స్ వేద్దాం, 1 వేద్దాం, t ప్లస్ అప్పర్ లిమిట్ అంటే √2 + 1 - 1/√2 - 1 + 1 మైనస్ లోయర్ లిమిట్ లాగ్ 0 వేసాం, √2 + 0 - 1/√2 - 0 ప్లస్ దట్ ఈజ్ ఈక్వల్ టు π/4√2 లాగ్ మాడ్. ఇక్కడ ఏమొచ్చింది, +1 - 1 కింద -1 + 1 క్యాన్సిల్, √2/√2 వచ్చింది మైనస్ లాగ్ ఇక్కడ √2 - 1/√2 + 1 వచ్చింది. సో π/4√2 లాగ్ 1 కదా మైనస్ లాగ్ √2 - 1/√2 + 1 √2 - 1తో రేషనలైజ్ చేద్దాం, ఎందుకంటే కింద √2 + 1 ఉంది. సో √2 - 1తో చేస్తే a + b × a - b ఫామ్కి వస్తుంది, అప్పుడు a² - b² అవుతుంది. π/4√2 లాగ్ 1 ఈజ్ 0 కదా, 0 మైనస్ లాగ్ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, √2 - 1 హోల్ స్క్వేర్ √2 - 1 స్క్వేర్ అంతే కదా, ఆ రకంగా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -2π/4√2 లాగ్ √2 - 1. ఇక్కడ కింద ఎలాగో 2 - 1 అంటే 1 కదా, 1 స్క్వేర్ పై పార్టే మిగిలి ఈ రకంగా వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు -π/2√2 లాగ్ √2 + 1 హోల్ పవర్ మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు π/2√2 లాగ్ √2 + 1. ఈ రకంగా చేయాలి. అదే కదా ప్రూవ్ చేయమన్నారు ఈ పార్ట్. అన్నీ పెద్ద పెద్దవేను ఇంకా ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ రకంగా చేయాలి. ఇది నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to x sin x/1 + sin x dx. ఇది కూడా అంతే, ఐతో స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసి ఈ ఫార్ములా అంటే ఇంటిగ్రల్ 0 to a f(x) dx = ఇంటిగ్రల్ 0 to a f(a - x) dx. అది వేస్తాము. ఇప్పుడు ఇక్కడ లిమిట్ ఏంటంటే పై కదా, π - x x ప్లస్ అన్ని చోట్ల కూడా x ఉన్న ప్రతి చోట కూడా π - x వేసాక ఇప్పుడు π sin x ఫస్ట్ పార్ట్ /1 + sin x మైనస్ x sin x/1 + sin x ఇంటిగ్రల్ 0 to π dx. ఇది i కదా, మనం ఐతో స్టార్ట్ చేస్తాం ఆ i. సో 2i = π ఇంటిగ్రల్ 0 to π sin x/1 + sin x dx. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ఈ sin xకి న్యూమరేటర్లో ప్లస్ యాడ్ 1 సబ్ట్రాక్ట్ 1 చేసాం. ఇప్పుడు యాడ్ 1 చేసిన పార్ట్ sin x + 1/1 + sin x ఫస్ట్ పార్ట్ మైనస్ π ఇంటిగ్రల్ 0 to π సెకండ్ పార్ట్ ఏమో 1/1 + sin x dx. సో దట్ ఈజ్ ఈక్వల్ టు π ఇంటిగ్రల్ 0 to π ఇది 1 కదా, 1 అయిపోతుంది కదా, 1 dx మైనస్ π ఇంటిగ్రల్ 0 to π 1/1 + sin x ఇంటూ 1 - sin xతో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడే వస్తుంది 1 - sin x/1 - sin² x dx. ఫస్ట్ పార్ట్ ఎలాగో 1 dx, అది అలాగే 1 అంటే x ఇంటిగ్రల్ 1 dx ఇస్ x కదా, π ఇంటూ x లిమిట్స్ 0 to π మైనస్ π ఇంటిగ్రల్ 0 to π ఇక్కడ 1 - sin x/1 - sin² x అంటే cos² x dx. ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ π ఇంటూ π - 0 లిమిట్స్ వేసాం, మైనస్ π ఇంటిగ్రల్ 0 to π 1/cos² x dx అంటే secant² x మైనస్ sin x/cos² x sin x/cos x ఏమో tan x 1/cos x ఏమో secant x ఇంటూ dx. ఈ రకంగా వచ్చింది. ఇప్పుడు సెపరేట్ చేసి ఇంటిగ్రేషన్ చేద్దాం. π² ఫస్ట్ పార్ట్ మైనస్ π ఇంటిగ్రల్ 0 to π secant² x dx మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ π ఇంటిగ్రల్ 0 to π secant x tan x dx. ఈ రకంగా వచ్చింది.
పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ tan x 0 to పై ప్లస్ పై సీకెంట్ 0 to పై సీకెంట్ x 0 to పై. ఇప్పుడు దీంట్లో కూడా అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ వేసుకో. పై స్క్వేర్ మైనస్ పై ఇంటూ tan పై మైనస్ tan 0 ప్లస్ పై ఇంటూ సీకెంట్ పై మైనస్ సీకెంట్ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు పై స్క్వేర్ మైనస్ పై, ఇవి రెండు కూడా జీరోలే, tan పై tan 0 ప్లస్ పై ఇంటూ ఇవి రెండు -1 సో పై స్క్వేర్ మైనస్ 2π వచ్చింది. 2i ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ పై మైనస్ 2. ఐ ఏమిటవుతుంది అప్పుడు π/2 ఇంటూ π మైనస్ 2. దేర్ఫోర్ ఇంటిగ్రల్ 0 to π x sin x బై 1 ప్లస్ sin x dx ఈజ్ ఈక్వల్ టు π/2 ఇంటూ π మైనస్ 2. ఈ రకంగా చేయాలి. రిమైనింగ్ నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.